అందరికీ నమస్కారం. మీ వాయిస్ ఆఫ్ బొద్దాని శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, వాటి వల్ల సమాజంలోని జరిగే అలజడులు, దీని మీద ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అన్పాపులర్ చేయాలన్న ఉద్దేశంతో తిరుమల లడ్డూలో యాన్యువల్ ఫ్యాక్ట్ కలిసిందనేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చెప్పేటప్పటికీ కోట్లాది మంది హిందువుల్లో అలజడి ఎగింది. మొత్తానికి దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ, ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాంటి నేషనల్ ల్యాబ్లు మరి పరీక్షలు చేసి ధృవీకరించిన తర్వాత ఇంట్లో యానిమల్ ఫ్యాక్ట్ కలవలేదు, కల్తీ అయితే జరిగింది అనేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కల్తీ ఏంటి? పామాయిల్ అవ్వచ్చు, కాటన్ ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ పచ్చిగా యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందే అనేసి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు చెప్పడంతో ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ వచ్చిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టడం, వివాదాస్పదమైన ఫ్లెక్సీలు పెట్టడం, ఆ ఫ్లెక్సీల కాడ ఒక గుంటూరులోని అక్కడ అలజడి రేగడం, 500 మంది నుంచి 1000 మంది వరకు అంబటి రాంబాబు గారు ఇంటికెళ్లి దాడి చేయడం. దాడిలోని మెయిన్ ఆ గల్లా మాధవి గారు, గుంటూరు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చౌదరి గారు అంట ఎవరో, ఆవిడ కీలక పాత్ర మహిళలను ముందు పెట్టి దాడులు చేయడం, ఇల్లు తగలబెట్టడం, ఇటువంటి చర్యలు జరిపేటప్పటికి కీలక పాత్ర ఒక సామాజిక వర్గం వహించేటప్పటికి అది ఇమ్మీడియట్లీ సోషల్ మీడియాలో వేరే రకంగా వెళ్ళిపోయింది. అలాగా రాష్ట్రం అంతా రంగా గారు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అనేసి ఒక కాపుల మీద దౌర్జన్యం లాగా కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేటప్పటికి మళ్ళీ ఆ సామాజిక వర్గం దూరం అయిపోద్ది, నాతో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోని సాయంత్రం అయ్యేటప్పటికి దాన్ని కప్పిపుచ్చడానికి బీసీ సామాజిక వర్గం అయిన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం, ఇటువంటి సంఘటనలు అంటే ఒక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఒక తప్పును సరి చేసుకోవడానికి ఇంకో తప్పుని చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పెద్దలు పడిపోయేటప్పటికి అలా ఈ వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం 5వ తారీఖు భీమవరం మండలి చైర్మన్ కొయ్య మోహన్ రాజు గారి వివాహ వేడుకి వచ్చే ప్రోగ్రాం ఒకటే ఉంది. కానీ ఈ లోపు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు ప్రోగ్రాం, అలాగే ఇబ్రహీంపట్నం ప్రోగ్రాం 2 ఫిక్స్ చేసినట్టు అయింది. ఆయన కామ్గా ఉన్నాడు, ఆయన ఏదో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నప్పుడు మరి మీరు ఇలాంటివి చేయడం వల్ల మరి అతనికి ప్రోగ్రాం ప్రజల్లోకి రావడానికి అవకాశం కల్పించిన వారు అవుతున్నారు. మరి గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన సముద్రం వచ్చింది. గుంటూరులోని ఎన్టీ రామారావు బొమ్మ ముందు కర్రలు పట్టుకున్న వాళ్ళు ఎవరో మరి ఏమైపోయారు, ఇల్లు తగలబెడతానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, ఇవన్నీ లాయర్ రజనీ గారు ప్రశ్నించేటప్పటికి ఆవిడని జనసేన అధికారు ప్రతినిధించి తీశారు. అంటే నిజాలు మాట్లాడిన వాళ్ళని పార్టీ నుంచి గెంటేయడం, పార్టీ తప్పు చేసినా సరే పార్టీని సపోర్ట్ చేయాలంటే ఎట్లా? ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మీకు 164 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి. అంటే ప్రతిపక్షం కూడా లేకుండా భగవంతుడు మీకు ఇచ్చినప్పుడు విపక్షాన్ని లెక్క చేయకుండా మీరు పరిపాలన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు. కానీ ఆ 11 సీట్లు వచ్చినోడికి భయపడి మీ దృష్టి పరిపాలన మీద కాకుండా ఆ 11 సీట్లు వచ్చిన ఆయన మీద కేంద్రీకరించి ఆయన ఇంకా ఏ రకంగా దెబ్బతీయాలి ఏంటిది అనేసే ఉద్దేశంలోనే ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఆ దాంట్లో అయితే యానిమల్ ఫ్యాట్ కలవలేదనేసి ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ నిర్ధారణకు వచ్చినప్పుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఒకటే తిరుమల లడ్డూలోని పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసినాయి అనేసి మీ నోటితో మీరు చెప్పడం జరిగింది. అంటే తిరుమల ప్రతిష్టను, లడ్డూ ప్రతిష్టను, ఈ వారి ప్రతిష్టను దెబ్బతీసేలాగా మీరు మీ నోటితో మీరు మాట్లాడారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడేటప్పటికి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని చాలా మంది అప్సెట్ అయిపోయారు. గవర్నమెంట్ వాళ్ళు శ్రీవారి భక్తులు ఏంటి ఇలా జరగడం ఏంటి అనేసి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత దర్యాప్తు సంస్థ, అత్యున్నత ల్యాబ్లు దాంట్లో ఎందుకో కలవలేదని తీర్పు ఇచ్చినాయి. మీరేం చేస్తారు? ఒక్కసారి చెప్పండి, మీరేం చేస్తారు? మీరు తిరుమల లడ్డూలోని పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసినాయి అనేసి ఏదో మీరు చూసినట్టు కలుపుతుండగా, లేకపోతే అవశేషాలు ఉన్నాయనేసి మీరు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మీరు సంబోధించడం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.
అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను. దీనికి మరి మీరు ఎంతో కొంత పశ్చాత్తాపడి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. హిందుత్వాన్ని పేటెంట్ హక్కుగా భావించే భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఏమి చేయక్కర్లేదు. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రభు పవిత్రతను, శ్రీవారి పవిత్రతను కాపాడాలి. మీరు మేము తప్పు చేశామన్న ఆత్మ న్యూన్యతా భావం మీలో ఉంటే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు అన్యమతస్థులు తిరుమలకి వస్తే డిక్లరేషన్ రాయాలి అనేసి ఒక రూల్ అయితే ఉంది కదా. ఈసారి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ తిరుమల వెళ్ళినప్పుడు మేము తిరుమల ప్రతిష్ట, లడ్డూ ప్రతిష్ట, శ్రీవారి ప్రతిష్ట దెబ్బతినేలాగా మేము యానిమల్ ఫ్యాట్ లడ్డూలో ఉందనేసి నిర్ధారణ కాకుండా మేము మాట్లాడాము. దీనికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మేము క్షమాపణ కోరుకుంటూ మమ్మల్ని క్షమించవలసిందిగా, మన్నించవలసిందిగా కోరుతున్నాం. ఆపద ముక్కులు వాడ అనేసి డిక్లరేషన్ రాసి సంతకం పెట్టి అప్పుడు మీరు దేవుడి దర్శనం చేసుకోవాలనేసి నేను తెలియజేస్తున్నాను. కోట్లాది మంది హిందువుల మనోభావం ఈ దిశగా భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తే ఈ కథ ఇంతటితో సమాప్తం అవుద్ది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఆమాయిలు కానీ, కాటనాయిలు కానీ ఏమైనా కల్తీ జరిగితే ఆ సంబంధిత డైరీ ఫార్మ్స్ కానీ, ఆ సంబంధిత అధికారులు కానీ బాధ్యులు అవుతారు తప్ప సీఎం అక్కడ ఉండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి నెయ్యి ఏమి తయారు చేయరు కదా. అలా నెయ్యిలో పామాయిలు, కాటనాయిలు కలిసింది అనుకోండి, దానికి సంబంధించి ఆ ఈవో ఉంటాడో, అక్కడ అధికారులు ఉంటారు. ట్యాంకర్ రాగానే అక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేసి వాళ్ళు ఉంటారు. నెయ్యి ఒరిజినల్ లా కాదా, దీంట్లో ఎంత శాతం ఉందా ఏంటి. ఆ డైరీ నెయ్యి సప్లై చేసే డైరీ ఫారంలు 3-4 ఉంటాయి. వాటి మీద కూడా చర్య తీసుకుంటారు. అది అన్ని కోర్టుల్లో ఉంటది, దర్యాప్తు సంస్థల్లో ఉంటది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీ నోటితో మీరు ఆ జంతువుల యొక్క గుణగాలను వివరిస్తూ ఫిష్ ఆయిల్ అది ఇది అనేసి అన్నారు. కాబట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఫారంలో మేము ఇలాగ అన్నాము, మేము అపవాదు, మేము తప్పు మాట్లాడాము, మాకు క్షమించు స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కులవాడ అనేసి రాసి మీరు డిక్లరేషన్ సంతకం చేసి మీరు దైవ దర్శనం చేసుకోవాలనేసి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మరి కోట్లాది మంది హిందువులు ఆ అభిప్రాయంతో ఏకీభవించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.